సాహసాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. బయటికి వెళ్ళి వాటిని సాధించు. ఈ లోకం ఎన్నో అందాలతో, ఆనందాలతో, ఉత్సాహాలతో నిండి ఉంది. అది మాత్రమే కాదు, అక్కడ లెక్కలేనన్ని పోకెమాన్లు కూడా ఉన్నాయి. అలాంటి లోకంలోకి వెళ్ళి నీ భవిష్యత్ ఏంటో తేల్చుకో. దొరికింది. రూట్ 22. వస్తున్నాను. నువ్వే గెలిచావు. చెప్పు, ఏంటి సంగతి? తను తెలుసా? ఆహా, తెలీదు. లికో, తను ఏమంటుంది? నో ఐడియా. సరేనా, నేను మామూలు అమ్మాయిని. నేనేమైనా క్వీన్ నా అందరి మధ్య ఫేమస్ కావడానికి? నాకైతే ఇది కూడా తెలీదు. నన్ను నేను గుర్తుపట్టగలనా? చాలా ఎక్సైట్ లేదా అని. థ్యాంక్ యూ సో మచ్ మచా. క్వీన్ కావాలంటే క్వీన్ క్వాలిటీస్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ క్వీన్ క్వాలిటీస్ ఏంటో కూడా తెలియదే. గొప్పది కదా నిరుతి. నాకు కూడా తనంటే చాలా ఇష్టం. నేనది చెప్పగలిగితే, జనాలతో మాట్లాడగలిగితే బాగున్నావు. కానీ అది ఎలా మొదలు పెట్టాలో తెలీదు. నేను మొదలు పెట్టాలనుకోగానే అంతే, ఫినిష్. టాటా, గుడ్ బై. క్యాంటో రీజన్. ఇన్ని పోకెమాన్లను ముందెప్పుడు చూడలేదు. ఎంత ఎక్సైటింగ్ గా ఉందో. పెండెంట్ తో మొదలయ్యే కథ మొదటి భాగం. వెల్, ఏం జరిగితే జరగని చూద్దాం. ఇప్పుడు బలంగా మారింది. రూమ్ 303. అసలు దువ్వెన ఏమైపోయింది? ఓ సారీ, తప్పైపోయింది. సారీ. ఇది చాలా ఆక్వర్డ్ గా ఉంది. తప్పెలా జరిగింది? నేను నెంబర్ తప్పుగా చదివానా? లేదు, 303 అని రాసింది. నువ్వు 303 గది నెంబర్ చూసుకోలేదు కదా? అంటే అవును. తను మైండ్ రీడరా ఏంటి? హే, నేను నీ రూమ్మేట్ యాన్ని. హలో. నేను లీకో, ఎందుకంటే అదే నా పేరు. ఎందుకంటే నాకు చదువుకోవడం అంత బాగా రాదు. సరైన చోటుకు వచ్చేసాను చాలు. ఇలాంటి రూమ్మేట్ మట్టిలో మాణిక్యమే. ఏంటి, నువ్వు నిజంగా పల్లెయ్య ప్రాంతం నుంచి వచ్చావా? నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఇది చాలా బాగుంటుంది అనుకుంటే కదా. అంటే నాకు తెలీదు. బహుశా అది మంచి చోటే అయి ఉంటుంది. హే, ఎప్పుడైనా పామిని చూసావా? చూసా, కానీ అది నన్ను చూసి పారిపోయింది. అవునా? నేను ఇంతవరకు క్యాంటో ప్రాంతం వదిలి బయటికి వెళ్ళలేదు తెలుసా. నేను సేమ్. నేను ఫస్ట్ టైం ఇంటికి దూరంగా ఉన్నా. పాలియా నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. అలాగే ఇక్కడ స్కూల్లో చేరావా? నేను అమ్మా నాన్నని ఏ స్కూల్కి వెళ్ళాలి అని అడగ్గా వాళ్ళు నాకు ఈ ప్లేస్ గురించి చెప్పారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇక్కడే చదువుకున్నారు. వావ్, అయితే మీ కుటుంబం అంతా ఇక్కడే అన్నమాట. గిఫ్ట్ అయ్యుండొచ్చు, కానీ నేను సంతోషంగా ఉన్నానో లేదో తెలియడం లేదు. ఏం కంగారు పడుకు. ఈ ఫ్రెడియన్ నగరం అంటే నాకు బాగా తెలుసు. నిజమా? సో నైస్ ఆఫ్ యు ఆనీ. నన్ను ఆన్ అని పిలిచాను. నేను లికో అని పిలవచ్చు కదా. ఆన్. 3, 2, 1. 3, 2, 1. మెచో డైనమిక్ పంచ్ వాడు, రిఫ్లెక్ట్ వాడు, బాగుంది. ఇప్పుడు సైకిక్ వాడు. అద్భుతంగా ఉంది కదా. అవును, నేను కూడా ఏదో ఒక రోజుకు అలా పోరాడగలనా? అలాగే వెల్కమ్ సెరమనీ తర్వాత మనం ముఖ్యమైన పని చేద్దాం. అంటే ఏం చేయాలి? ఎంచుకోవాల్సి ఉంటుంది మన పార్ట్నర్ పోకెమాన్ ని. అరే నా మొదటి పార్ట్నర్ పోకెమాన్. నేను అది ఆలోచిస్తుంటేనే నా గుండె రేస్ కల్లా పరిగెడుతుంది. ఇది నార్మల్ స్పీడ్ లో ఉండాలని చాలా ప్రయత్నించా, కానీ డబుల్ స్పీడ్ అయిపోతుంది. లికో, అన్నట్టు నీ స్కూల్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? రైట్, నా ఇంటర్వ్యూ చాలా సుదీర్ఘ ఆన్లైన్ ఇంటర్వ్యూగా నడిచింది. ఇక్కడికి రావాలని మొదటిసారి డిసైడ్ అయినప్పుడు నేను టీచర్లతో మాట్లాడా. చాలా మంది పోకెమాన్లని కలిశాను కూడా. నేను మంచి ఇంప్రెషన్ ఇవ్వాలనుకున్నా, ఒక మంచి పార్ట్నర్ దొరకాలని. కానీ నేను అనుకున్నది పైకి సరిగ్గా చెప్పలేకపోయే లోపం వల్ల చాలా ఒత్తిడికి గురయ్యాను.
నిజంగా చాలా నర్వస్ గా ఉంది. నాకు కూడా. చార్మర్ ఇక్కడున్నావా? సారీ, ఏమనుకోద్దు. అన్నీ సర్దుకుంటాయిలే. నాకు నా పార్ట్నర్ పోకీమాన్ గా ఎవరు దొరకబోతున్నారో తెలియడం లేదు. ఈరోజు నాకు అన్ని ఫస్ట్ టైం. ఇంటికి దూరంగా ఒంటరిగా స్టూడెంట్ లా ఉండటం ఎంత ఎక్సైటింగ్ గా ఉందో. కానీ ఎందుకు తెలీదు, నాకు నిద్ర రావడం లేదు. అయినా రేపు స్కూల్ సెరమోనీ మొదటి రోజు. మొత్తానికి నేను నా పార్ట్నర్ పోకీమాన్ కలుస్తాను. ఇండిగో అకాడమీకి స్వాగతం. అలాగే ఉత్సాహభరితమైన అద్భుతమైన పోకీమాన్ లోకానికి కూడా స్వాగతం. అవి అంతుపట్టని రహస్యాలతో అసాధారణమైన లక్షణాలతో ఉండే జీవులు. అవి వాటి నివాసాలను ఆకాశంలో గాని, సముద్రంలో గాని, అడవుల్లో గాని, నగరాల్లో గాని ఏర్పాటు చేసుకోగలవు. అంటే అవి లేని చోటే లేదన్నమాట. ప్రజలకి పోకీమాన్లకి మధ్య నుండే అనుబంధం అతి ప్రత్యేకమైంది. మీరు మీ పోకీమాన్లతో చేరి మీ ఆశయాలను నెరవేర్చుకోవాలి. సరే, ఇక మీకు ఎటువంటి సందేహాలు లేకపోతే ఇప్పుడు మీరు మీ రోటోన్ ఫోన్స్ ని మళ్ళీ వాడుకోవచ్చు. అది అయిపోయిన వెంటనే మీరు మీ పోకెడెక్స్ లని వాడుకోగలుగుతారు. ఫైనలీ నాకు నా సొంత పోకీడెక్స్ దొరికేసింది. అవును, అంటే దాని అర్థం ఏంటో కూడా ఇద్దరికి తెలుసు. నా పార్ట్నర్ పోకీమాన్ ఎవరవుతారో తెలియదు. హార్ట్ బీట్ పెరుగుతోంది. అండ్ ఇక నువ్వు రావచ్చు. వచ్చేసాను. తీసుకో. సరే. హీరో, ఇప్పుడు నువ్వు రా. ఇది ఆశీర్వాద్. భలే బాగున్నా. నాకు చాలా నచ్చావు. కంగ్రాచులేషన్స్, దీంతో ఆశీర్వాద్ ని పోకెడెక్స్ లో రిజిస్టర్ అయింది. ఇప్పుడు లీకో. వస్తున్నా. తీసుకో. ఓకే, నేను నా ఇంప్రెషన్ మంచిగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. నువ్వు నా పార్ట్నర్ అవుతావా? దీంతో ఇప్పుడు స్ప్రిగటీతో ని పోకెడెక్స్ లో రిజిస్టర్ అయింది. స్ప్రిగటీటో? నువ్వు భలే ముద్దస్తున్నావు. ఈ రోజు క్లాస్ ఇంతటితో ముగిసింది. yes sir. రోటం, నాకు ఈ స్ప్రిగటీటో గురించి చెప్పవా? స్ప్రిగటీతో అదొక క్రాష్ టైప్ అయిన క్రాష్ క్యాట్ పోకెమాన్. అది వేసే ప్రతి అడుగులోనూ ఒక తీయని వాసన వెదజల్లుతూ చుట్టూ ఉన్న వారిని మైమర్పించేలా చేస్తుంది. హాయ్. ఎందుకు 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 నాకే ఇలా ఎందుకు జరుగుతుంది? నేను ఆ స్ప్రిగటీటో తీయటి వాసనను ఫాలో అవుతాను. ఈ సువాసనను ఫాలో అవుతూ వెళ్తే ఆ పైనుండొచ్చేమో. ఓకే, సువాసన బలంగా వస్తుంది. అది దొరికింది. స్ప్రిగటీటో అక్కడ పైన ప్రమాదం. అది అక్కడ ఏం చేస్తుంది? అసలు అది ఏం ఆలోచిస్తుంది? హే రాకు, ఆగు, దయచేసి అక్కడి నుంచి దూకొద్దు. బతికిపోయాం. సారీ, ఏమనుకోవద్దు. హే, నా కోసం ఆగు. స్ప్రిగటీటో, మా ఇద్దరి మధ్య బాండింగ్ ఉండాలి. స్ప్రిగటీటో, వచ్చేసావా? నీ వాసన చాలా. హే, ఇలా ఎందుకు జరుగుతుంది? హే హాయ్ పోకెమాన్ ట్రైనర్, ఎలా ఉన్నారు? మీ అందరికీ మరో అద్భుతమైన నినోవింగ్ వీడియోకి స్వాగతం. అదేంటో తెలుసా? మీకు అసలు పోకెమాన్ ట్రైనర్స్ ఎవరో తెలుసా? ఎవరంటే దాన్ని ఎవరైతే పెంచుతూ వాటితో కలిసి పోటీలో యుద్ధం చేస్తారో వాళ్ళే.
ఫలాల తర్వాత నా జీవితం స్ప్రిగటిటోతో ప్రారంభమైంది. ఫ్యూచర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఫస్ట్ బ్యాటిల్ తుస్సుమనిపోయింది. సరే చూద్దాం. స్ప్రిగటిటో ఓకే అశోక్ వాటికన్ వాడు. స్ప్రిగటిటో ఐమ్ సారీ. ఇలా అయితే ఎప్పటికీ ఛాంపియన్ కాలేవు. ఇది ఎప్పుడు తనకు నచ్చినట్టు చేస్తుంది. సగం టైం అది ఏం ఆలోచిస్తుందో కూడా నాకు తెలియదు. అయినా జనం నా గురించి అదే మాట అంటూ ఉంటారు. బహుశా స్ప్రిగటిటోలో నాలో ఏదో ఒకేలాంటిది ఉంది. అసలు మీ ఇద్దరు ఒకరికొకరు ఏం కావాలో అర్థం చేసుకుని మరొకరితో చెప్పుకోవాలి. హే వింటున్నావా? సారీ యాన్. యా మేము మా బెస్ట్ చేస్తాం. జాగ్రత్తగా వినండి. ప్రతి పోకెమాన్ యుద్ధంలో పోకెమాన్ ఏ మూవ్ వాడాలో వాటి ట్రైనర్లు నిర్ణయించి చెప్పగానే అవి వెంటనే చేస్తుంటాయి. ఇక ముఖ్యంగా ఏ రకం ఎలా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకుని ఉండాలి. ఉదాహరణకి క్రాస్ టైప్ కంటే ఫైర్ టైప్ బలమైనవి, ఫైర్ టైప్ కంటే వాటర్ టైప్ బలమైనవి, ఇలాంటివి ఎన్నో నేర్చుకుంటూ వెళ్తే మీరు మీ పోకెమాన్ యుద్ధాల్లో గెలవగలుగుతారు. మేము సరస్సు ఒడ్డున మా సీక్రెట్ ట్రైనింగ్ గ్రౌండ్ తయారు చేశాం. స్ప్రిగటిటో లీఫ్ ఎడ్జ్ వాడు. కానీ లీఫ్ ఎడ్జ్ వాడు. మళ్ళీ తుస్సుమంది. చంద్రుడు ఎంతో దూరంగా ఉంటాడు. నేను నా చేతిని ఎంత చాపినా కూడా దాన్ని అందుకోలేను కదా. స్ప్రిగటి ఏం చేస్తున్నా? నేను లేపేశానా? ఆ పెట్టెలో ఏంటది? ఇది గుడ్ లక్ చామ్. గుడ్ లక్ చామా? అవును, మా అమ్మమ్మ బహుమతిగా ఇచ్చింది. ఇది నన్ను ఎప్పుడు రక్షించగలదని చెప్పింది. నేను తిని ఒకసారి తాకొచ్చా? అయినా ఇలాంటి దాన్ని ఎందుకలా దాచిపెట్టా? వేసుకుంటేనే బాగుంటుంది. థ్యాంక్స్. కానీ ఇది వేసుకోవాలో వద్దో తెలియడం లేదు. ఏంటి? అవునా? నాకు తెలియని వాటి గురించి చాలా నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే ఇక్కడ నేర్చుకోవడానికి ఏమీ లేదనిపిస్తోంది. ఆశ వాట్ నిప్పులు కక్కుతుంది. స్ప్రిగటిటో ఏది? బహుశా కొనుక్కు తీస్తూ ఉండొచ్చు. వావ్, అక్కడ ఒక ఎయిర్ షిప్ ఉంది చూడు. త్వరగా చూడు ఎక్కు. హే, నీకేమైంది? దేనికోసమైనా దిగులు పడుతున్నావా? ఆశావాట్ దొరకడం నీ అదృష్టం. నిజానికి స్ప్రిగటిటో కూడా ఏమాత్రం తక్కువది కాదు, సరేనా? నిజంగా నీకు అలా అనిపిస్తోందా? నువ్వు స్ప్రిగటిటోని అర్థం చేసుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నావు. కానీ అదే సమయంలో తనకి నువ్వెంటో కూడా అర్థమయ్యేలా చేయాలంటాను. తనేం చెప్పాలనుకుంటుంది? అది చాలా చేదు నిజంలా ఉంది. స్ప్రిగటిటో, విషయం ఏంటంటే ఏం చేయాలో నీకు చెప్పాలని ట్రై చేసినప్పుడు నాకు మాటలు దొరకవు. తర్వాత అంత తప్పుగా జరిగిపోతుంది. నువ్వేం చేయాలనుకుంటున్నావు స్ప్రిగటిటో? డిసైడ్ చెయ్యి. ఓకే, దీని గురించి నేను ఎంత తెలుసుకోగలనో త్వరగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత అయినా మేమిద్దరం కలిసి ఏం చెయ్యాలనుకుంటున్నామో తెలుస్తుందేమో. ఇప్పటి వరకు నేను ఏది డిస్కవర్ చేసుండకపోవచ్చు, కానీ నా అన్వేషణ కొనసాగించాల్సి ఉంటుంది. ఇంత ఈజీనా? ఓకే బాయ్. రింగ్ 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 రింగ్. ఓ, ఏం లాభం లేదు. పిల్లలందరూ ఒకేలా కనిపిస్తున్నారు. అదేం కాదు, అందరూ ఒకేలా ఎలా ఉంటారో సరిగ్గా చూడు. మనకిది చేతనయ్యేట్టు లేదు. స్ప్రిగటిటో ఈ రోజు ఎక్కడ పడుకొని ఉందో నేను వెళ్ళి చూడాలి.
మరి ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా? నీ ముద్దొచ్చే కాళ్ళే ఇలా నొక్కేస్తా. ఎంత మంచి సువాసన. త్వరగా ఈ పాటికి అంతా పూర్తయి ఉండాలన్న విషయం తెలుసా? ఎలా ఉన్నావు? ఏదో ఉన్నా. నేను ఎంతగానో తీవ్రంగా వెతికాను. ప్రారంభిద్దాం. You sleep age. Oh no. Honestly, నువ్వంతా నీకు నచ్చినట్టే చేస్తున్నావు కదా. అది ఇక్కడే. ఉన్నట్టుండి ఇలా ఇంటికి వెళ్ళడం కూడా గొప్ప సరదాగానే ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళని కలుసుకోవడానికి సిద్ధమేనా? అన్నట్టు మర్చిపోయాను, నాలాగే మీరు కూడా ఇంటికి వెళ్తున్నారా? లికో లేదు, నాకు ఇక్కడ బాగానే ఉంది. పైగా మా పేరెంట్స్ ఎప్పుడూ బిజీయే. ఓ అవునా, అయితే ఇక్కడ కేవలం మీ ఇద్దరే ఉంటారన్నమాట. సెలవులు ఎంజాయ్ చేయి. బై బాయ్. వెళ్ళడానికి నువ్వు రెడీనా? బాయ్ బాయ్. ఒక నిమిషం. చెప్పండి. నేను ఒక విద్యార్థిని కలుసుకోవడానికి వచ్చాను. తనకి నేను ఒక ముఖ్యమైన జాబ్ని అందించాల్సి ఉంది. అలాగే. ఓ అదిగో తను వచ్చింది. లీకో, నీకోసం ఎవరో వచ్చారు. నైస్ టు మీట్ యూ. లీకో అంటే నువ్వే అనుకుంటా. ఎస్ సార్. ఇంటికి మీరెవరో తెలుసుకోవచ్చా? మీ అమ్మమ్మ గారు నన్ను స్వయంగా ఈ ఉత్తరాన్ని నీకు ఇచ్చి రమ్మన్నారు. ఉత్తరమా? అమ్మమ్మ రాసి పంపించిందా? ఇది చాలా వింతగా ఉంది. ఈ మనిషి కూడా నాకెందుకు తేడాగా అనిపిస్తున్నాడు. కానీ నువ్వు అది అనుమానిస్తావని కూడా ఆవిడ చెప్పారు. అలాగే నీతో పాటు అతి ముఖ్యమైన పెండెంట్ కూడా తీసుకురమ్మని ఆవిడ చెప్పారు. స్ప్రిగజీటో, అలా చేయడం సరికాదు. నేను రెడీ అయి వస్తా. ప్లీజ్ ఇక్కడే వెయిట్ చేయండి. ఏదో గందరగోళంగా అనిపిస్తుంది. అసలు ఆయన ఎవరు? అమ్మమ్మ నుంచి లెటర్ రావడం ఏంటి? ఆమె లెటర్లు పంపడం ఎప్పటి నుంచి? ఇంకా పెన్నెట్ కూడా తీసుకురమ్మని చెప్పింది. ఏదో తేడాగా ఉంది. మిస్ లీకో, తను అసలు బుద్ధిగా నాతో వచ్చి ఉండాల్సింది. తను పారిపోతుంది. తనని ఆపు. లేదు, కానీ ఇక్కడ ఎక్కడో దాక్కుంది. తనతో కష్టంలా ఉంది. తన పైన ఉంది. నువ్వు బయటికి రా. అసలు ఆయన ఎవరు? ఇదేంటి, నీకు ఇప్పుడు పోరాడాలని ఉందా? అయితే తప్పకుండా చేద్దాం. నా రైడర్ ని ఒక చెత్త మూతోనే గెలుద్దాం అనుకుంటున్నావా? నిజమే, మనం దాన్ని ఓడించనక్కర్లేదు. స్ప్రిగజీటో, వన్ మోర్ టైం. లీఫేజ్. స్ప్రిగజీటో, నువ్వు చేసి చూపించావు. ఇక వెళ్ళిపోదాం, పద. తను ఎట్టెళ్ళింది? ఆ పైకప్పు పైనుంది. ఆ పథకాన్ని అందజేసావంటే నువ్వలా అంటే నేనేం చేయాలా? ఆహాహా, ఎక్కడున్నావా? వీడెవడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? అసలు ఇంతకీ నువ్వెవరు? అదే ప్రశ్న నేను కూడా అడగచ్చా? చేసావంటే నువ్వలా అంటే నేనేం చేయాలా? ఆహాహా, ఎక్కడున్నావా? వీడెవడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? అసలు ఇంతకీ నువ్వెవరు? అదే ప్రశ్న నేను కూడా అడగచ్చా?
నాకు ఆ అమ్మాయితో పని ఉంది కాబట్టి వచ్చాం. మేము అందుకే వచ్చాం. కాబట్టి ఒక బ్యాటిల్ చేసి తేల్చుకుందాం. సేరులే. నువ్వు అలా అంటావు నాకు ముందే తెలుసు. ఆగండి, మీరొద్దు. బిట్టర్ బ్లేడ్ వాడు. చార్జార్డ్ ఫ్లేమ్ థ్రోవర్. సెరులెట్ నైట్ స్లాష్ వాడు. డ్రాగన్ క్లా వాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకంతా చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంది. వాళ్ళు దీనంతా నాశనం చేసేలోపు నేను ఏదో ఒకటి చేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆగు. సరే. అమ్మో, ఇంత దూరం దూకగలనా? తెలుసు, చేద్దాం. నేను జిమ్ చేయకపోతే నేను అనుకున్నది ఎప్పటికీ సాధించలేను. నువ్వు ఆ పైన ఏం చేస్తున్నావు? సైకో కట్ వాడు.